నమస్తే అండి. ఎంఎన్ ఛానల్కి స్వాగతం. పచ్చ సంపంగి పూలు చూడండి, అవి పైకి పూసినాయి. ఎందుకంటే కొమ్మ వంగిపోయిందిలేండి. దాని గురించి చాలా రకాల పూలు వేసవిలో కూడా అవి పచ్చగా, ఇంత వేసవిలో ఇంత ఉడుకులో కూడా అలా పచ్చగా అందంగా రెడ్ మందార చూడండి ఆకుల్లో ఎంత అందంగా ఉన్నదో. వాటికి కాపాడటం చాలా కష్టం అయిపోతుందండి. ఎండలకి మల్లెపూలు 3 రంగులు 4 రంగులు చూపించండి, చాలా రంగులు, ఇంకెన్ని రంగులు. ఎండలో బయటికి వెళ్ళి చూడటానికి మాకు చెమటలు కారిపోతున్నాయి. కానీ పాప మా ప్రకృతి తల్లి అంటే అందుకనే అన్నారు. అవి అలా పూస్తూనే ఉన్నాయండి. రాధా మనోహరం ఎన్ని పువ్వులు. ఇక క్యాక్టస్ అయితే చెప్పనే అక్కర్లేదండి. ఎండ విపరీతమైన ఎండ పైన ఒక డేలో 1 గంట వెళ్ళగలుగుతున్నామో అండి అంతేండి పైకి. ఇది ఒక రైలిల్లి ఒక రంగు అండి. చూడండి బోకెలా పూసేసింది పువ్వులు. అది ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేయటం వల్ల ఎందుకు ఒక్కసారి మొగ్గలు వచ్చేసినాయండి. మొగ్గలు వచ్చేసి అలాగా బోకెలా పూసినాయి. తర్వాత లాంగ్ లిల్లీ, కనకాంబరం కలర్ పువ్వులు లిల్లీ అండి. ఇంక ఇదైతే ఇంక అసలు ఎంత బాగా పూసినాయండి. ఒకరోజే క్యాక్టస్ 3 పువ్వులు పూసినాయండి. పెద్ద బిగ్ పింకు. మెడగాస్కర్ మళ్ళీ అని చెప్పి మ్యాండవిల్లా నీళ్ళలో ఉన్నంతసేపు పూయలేదు, ఎండలో పెట్టినాక చక్కగా పూస్తున్నాయి. బొండు మల్లి అండి, మొగ్గలతో ఉన్నది పూస్తుంది. చూడండి గులాబీ పువ్వు అంత సైజు పూస్తుందండి ఆ బొండు మల్లి. 2 రోజులు 3 రోజులు ఉంటుందండి. ఎండ తలకుండా నీళ్ళలో పెడితే 4 రోజులున్నా ఉంటుంది. ఆ రేఖలన్నీ ఇచ్చుకుంటే గులాబీ పువ్వు కంటే అంత పెద్ద పువ్వు పూస్తుందండి. సరస్వతి ఆకు బుట్టలోకి వెళ్ళి పూస్తుందండి గులాబీ పువ్వు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇవేమో లిల్లీలో ఒక రకం పొడుగు లిల్లీ అనమాట అండి. రైన్ లిల్లీలో పసుపు రంగు కుండీలోనేనండి. పక్కన చంద్రకాంత పూలు, కవల మందార మొగ్గలు చూడండి. సృష్టి భగవంతుడు మనుషుల్నే కాకుండా పువ్వుల్ని కాయల్ని కూడా కవలాటలు పుట్టిస్తాడనమాట. క్యాక్టస్ ఇది ఒక రంగు అండి. ఏ రంగు వర్ణించాలో తెలియదు. అదే బల్బు మళ్ళీ ఒక్కొక్కసారి పింక్ పోస్తుంది, ఒక్కొక్కసారి ఇలా డబల్ షేడ్లో పోస్తుంది. ఇవేమో లిల్లీస్, లాంగ్ లిల్లీస్. ఇందులో పింక్ కూడా ఉందండి. ఇది సరస్వతి ఆ కుట్లోకి వెళ్ళి ఆ గులాబీ పువ్వు ఆ పచ్చదనం పక్కన గులాబీ రంగు ఎంతో ముచ్చటగా అనిపించిందండి. ఇవేమో సూది మందారాలు చిన్ని కొమ్మ గుచ్చానండి. ఇంకా అది ఎంతో భలేగా కొమ్మ గుచ్చిందే బాగా పూస్తుందండి అసలు మొక్కల కంటేనే. రైన్ లిల్లీస్ పసుపు. ఇవి ఒక రంగు మందారం అండి. అవి అలాగా ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. 2 రంగులు 3 రంగులు కలిపేసిందండి అవి. ఇదేమో ఎరుపు, పసుపు, పింకు, తెలుపు. అలాగ మందారాలు అలాగ ఇప్పుడు సీజన్ అనుకుంటామండి. ఇది కొమ్మ ఇలా గుచ్చేదండి వర్షాకాలంలో. ఆ మొక్క కూడా చిన్నగా బుజ్జిగా ఉండి పచ్చగా, అసలు మొక్క అసలు పాపము ఎండిపోతూ బూజు అదొక తెగులు పెట్టేసినట్టు ఉన్నదండి. ఇది కొమ్మ మాత్రం ఫ్రెష్గా బాగుందండి. మల్లెపూలు ఎన్ని పువ్వులు అనండి. ఇవి పందిరి మల్లె పువ్వులు. ఇందాక చూపించిందేమో బొండు మల్లి, ఇవి పందిరి మల్లి. మళ్ళీ బొండు మల్లిలో కూడా ఇంకోటి చిన్ని మల్లి ఉంటుందండి, అది పెడతాను. పిక్ తీయలేదు. ఇది పింక్ మందారం అండి. ఇవి సూది మందారాలు బాగా పూస్తున్నాయండి. రాధా మనోహరం పాదంతా తీసేసానండి. అయినా సరే ఆ మొదల చిన్న చిగురొచ్చి పూస్తున్నాయి వైట్. చెప్పుకుంటూ పోతే మా దొడ్లో పువ్వులు ఎన్ని రంగులు ఉన్నాయి నాకే తెలియదండి. ఇవేమో పింకు. ఇప్పుడు వచ్చే మెడగాస్కర్ మళ్ళీ ఒక క్రేపర్ అండి. ఇది పువ్వు అయితే వారం రోజులు అలా ఉంటుందండి, ఇంకా అసలు వెళ్ళిపోకుండా. పువ్వు చూడండి లిల్లీలా ఉంది, కానీ అదొక మంచి ఫ్లేవర్. ఇంత వేసవిలో కూడా మాకు బంతి పువ్వులు అలా పూస్తూనే ఉన్నాయండి. చూడండి ఆ బంతి పువ్వు అందం చూడండి. పసుపు రంగు బంతి, హైబ్రిడ్ గులాబీ అండి. ఇంకా గులాబీలు సరిగ్గా తీయలేనట్టుందండి ఇందులోకి. ఈ ఒక రంగు ఇంకా బొకేలా, ఇంకా మినీ గులాబీలు అవి ఉన్నాయి. మందారాలు ఒక్క చోటే అలా మొగ్గలు 3 మొగ్గలు వేసినాయి. అదే పువ్వులు 3 పువ్వులు పింక్ అండి.
ఇవి రేల. ఇంకా చెట్టుని చూస్తే అసలు ఇంటికి లోపలికి రాబుద్ది అవుతలేదు అనమాట అండి. రేల చెట్టు ఇది భూమికి ఎంతో బలమైన ఇది ఉపయోగపడతాయండి. ఆకులు అంత బలం చేస్తాయండి. ఇవేమో గులాబ్ జామ్ పువ్వులండి. కాయలు కాసినాక పెడతాను మీకు తప్పకుండా. ఇదే ఫస్ట్ టైం పూసింది. ఇది ఒక చెట్టు అండి. ఇది అందరి ఇంట్లో ఉండవలసిన చెట్టు. ఎందుకంటే పాపం అది చాలా ఈజీ మెయింటెనెన్స్. ఆ మొక్క అలా పచ్చగా చిన్ని బుజ్జి ఆ పువ్వు ఇలాగ ఎంత చిన్నదంటే అంత చిన్నదండి ఉంటుంది. అలా పూస్తూనే ఉంటాయి. ఇంట్లో చూడండి ఆ మొక్క ఎంత అందంగా ఉన్నదో. అందరూ పెంచుకోవచ్చండి. చాలా ఈజీ మెయింటెనెన్స్. అసలు ఏమీ పెస్ట్స్ ఏమి ఉండదు. చాలా మంచి మొక్క అండి. నీలగోరింటి మొక్క ఇప్పుడు నడి వేసవిలో కూడా అలా పూస్తూనే ఉందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్.